హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మమ్మూస్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది మైదా పిండి 2 కప్పులు వేసుకొని ఉప్పు వేసి కలిపి కొద్దిగా నూనె చేతికి రాసుకొని 10 నిమిషాలు రెస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇది 10 నిమిషాలు రెస్ట్ అవ్వాలి. ఇది మూసి పెట్టేయాలి. నూనె రాసుకొని ప్యాన్ పెట్టి ఇందులో ముక్కలండి, క్యాప్సికము, క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ సన్నగా ముక్కలు తరుక్కొని, కొత్తిమీర కూడా తరుక్కొని వేసి ఎర్రగా ముందుగా ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి తరుక్కొని అన్నీ వేసి కాస్త ఎర్రగా వేయించుకోవాలండి. 1 స్పూను ఇలా ఇది కోల్డ్ ఆయిల్ అంటారు కదా, ఇది అన్నమాట వేసినది నేను. అవి వేసుకొని ఇవన్నీ బాగా వేగాలండి. ఒక 10 నిమిషాల వరకు, 5 నిమిషాల వరకు వేగితే చాలు. తొందరగా అయిపోతుంది. చిన్న చిన్న ముక్కలు కోసాం కాబట్టి క్యాబేజీ కూడా తొందరగా ఉడికిపోతుంది. మనం మూత పెట్టి పెట్టేసామంటే తొందరగా అయిపోతుందండి. ఇంకేం లేదండి, ఇందులో చిల్లీ ఫ్లేకు, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగింది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఇంతేనండి. ఇది ఫిల్లింగ్ కోసం అనమాట. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టేసినామంటే ఫిల్లింగ్ అంతా బాగా ఇదైపోతుంది అనమాట, మెత్తగా ఇదైపోతుందండి. వేగాలండి, మూత పెట్టేస్తాం. ఇది రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేయాలండి. ఇది 5 నిమిషాలు మగ్గిపోతుంది. తర్వాత దించి చల్లారిన తర్వాత వేయాలన్నమాట. ఇది కూడా 5 నిమిషాలు అయిపోయింది. ఇది మెత్తబడిపోయింది. దీన్ని తీసి పెట్టేస్తామన్నమాట. అయిపోయింది, స్టవ్ కట్టేస్తామన్నమాట. అయిపోయింది. చల్లారాలండి, పూర్తిగా అది చల్లారాలి. ఇది పిండి సెట్ అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది. దీనికి కాంబినేషన్గా చట్నీ, ఎర్రగా వెల్లుల్లిపాయల చట్నీ అండి. దీనికి ఈ మమ్మూస్కు కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది. ఇది నూరాలన్నమాట, మిక్సీ పెడతాను. ఇదిగోండి, దీనికి ఎర్రకారము చెప్పాం కదా, 10 నిమిషాలు ఎండుమిరపకాయలు నీళ్ళలో నానబెట్టి, తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కలిపి కొద్దిగా వెనిగర్ వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతే అనమాట. ఈ ఎర్రకారం చట్నీ రెడీ అయింది. లస్సన్ చట్నీ అంటారు, అది వెల్లుల్లిపాయల చట్నీ అనమాట. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు చల్లారిపోయింది అనమాట. ఇది లోపల వేస్తే ఫిల్లింగ్ చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఇచ్చింది. ఇది రెస్ట్ అయిపోయిందండి పిండి. ఇప్పుడు ఇప్పుడు బాగా మర్దన చేసుకొని మన పూరి పిండిలో ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. కాకపోతే పూరి పిండిలో మనం రవ్వ అంతా కలుపుతాము. ఇవేం అవసరం లేదు. నూనె వేడి చేసి వేయాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా ఉప్పు, నీళ్ళు, మైదా పిండి వేసుకొని 2 కప్పులు వేసుకొని, మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంత కావాలో అంత వేసుకొని చిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లో వత్తుకోవాలండి. ఇది చేస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, పాత్ర పెట్టి తగినట్టుగా జాలి ఇలా ఉంటుంది కదా, ఇలా జాలి దీంట్లో పెట్టుకోవాలండి. నీళ్ళు వేడవ్వాలి. వేడయ్యి ఇప్పుడు మనము బ్రష్ తీసుకొని ఇప్పుడు ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది స్ప్రెడ్ చేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోదు అన్నమాట. మైదానే కాకపోతే అతుక్కోదు. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అంతా బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది స్ప్రెడ్ చేసుకొని తర్వాత మమ్మూస్ తయారు చేసి ఆ పూరీలు వత్తి అందులో ఫిల్ చేసి మనకు కావాల్సిన షేపుల్లో చేసుకోవాలన్నమాట. పిండి అన్ని చపాతీలు చేసుకుంటున్నాను, చిన్న పూరీలాగా చేసుకుంటాను అనమాట. ఇది చూడండి, ఇదే రూపంలో కాకుండా ఇదే విధంగా మమ్మూస్లో కాకుండా ఇంకో షేపులు కూడా చేస్తున్నాను చూడండి. ఇలా మనం కజ్జికాయలు చేసుకుంటాం కదా, చేసుకొని ఇలా పూరీలాగా వత్తుకొని ఇవి ఏం లేదు, చుట్టూ నీళ్ళు చేసేసి బైండింగ్ కోసం అనమాట. పడుతుంది అతుక్కునడానికి, కాస్త నీళ్ళతో చేసేసి ఇలా నెమ్మదిగా ఒత్తేస్తే
చూడండి ఇలా కజ్జికాయల షేప్లో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. మామూలుగా అదే ఎల్లుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ఇది కూడా ఒక షేప్ చేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు బాయిల్ అయిందండి. చూడండి, నీళ్ళు బాయిల్ అయిపోయింది. దీనికి ఆయిల్ రాసేసాను. ఇప్పుడు దీని మీదంతా పెట్టేద్దాం. ఇది అతుక్కోకుండా వస్తుంది అనమాట. అది ఎన్ని పడితే అన్ని చేసేయండి. మళ్ళీ సెకండ్ ఆయిల్లో చేసుకోవచ్చు మనం. ఒకే దాంట్లో అన్ని కూరకండి. ఇప్పుడు ఇది 6 పట్టింది. చూడండి, 6 పట్టింది. ఇప్పుడు లిడ్ వేసి ఒక 5 నిమిషాలు, మనము 5 నిమిషాలు అయితే 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా అన్ని పూరీలాగా ఒత్తుకొని చూడండి, పూరిలాగా ఒత్తుకోవాలి. అన్నిట్లోనూ ఈ ఫిల్లింగ్ పెట్టేసి ఒక్కసారి మనము చీర కుచ్చళ్ళు ఎలా పెడతామో ఒకదాన్ని చుట్టుకుంటూ రావాలండి. చుట్టుకొని తర్వాత మనము ఆవిరి మీద స్టీమ్లో ఉడికించాలన్నమాట. ఇంతే అనమాట. ఇది ఆయిల్లో వేగించాల్సిన అవసరం లేదు. చేయాల్సినది ఆవిరి మీద ఉడుకుతుందనమాట. చాలా హెల్దీ అండి. కాకపోతే మైదా ఒకటే దీంట్లో ఫాల్ట్. మైదా ఒకటి మళ్ళీ మిగతా అన్నీ దీంట్లో కాయగూరలన్నీ హెల్దీ. ఇదే క్యాప్సికము, క్యారెట్, ఎల్లుల్లిపాయలు, క్యాబేజీ ఇవంతా. ఇది ఒకటే అండి. మైదా ఒకటే కాస్త. ఇది నెక్స్ట్ టైం నేను గోధుమ పిండితో కూడా చేసి చూస్తాను. ఇలా కాకుండా హెల్దీ పరంగా గోధుమ పిండిది కూడా ట్రై చేస్తానండి. చూడండి, ఇలా బాయిల్ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాం. చల్లారిన తర్వాత తీసుకోవాలన్నమాట. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, వేడి మమూస్ రెడీ అన్నమాట. దీనికి ఎర్రకారం చట్నీ అండి. ఇది ఎల్లుల్లిపాయలది. దీని కాంబినేషన్ ఇదేనమాట. ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇలా బాగుంది అనిపిస్తే మీరు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. చూడండి, చాలా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మైదా ఇది తప్పించి మిగతా అన్నీ హెల్దీ అండి. ఇది మైదా ఒకటే రీఫైండ్ అనమాట. థ్యాంక్ యూ.